హలో. హాయ్. సారీ, పోయిన వారం బిజీగా ఉన్నాను. పేపర్ చదివి తెలుసుకున్నాను. ఇప్పుడు ఫ్రీగా ఉన్నారా? టోటలీ. రా వెళ్దాం. పండా, మన దగ్గర సామాన్ రెడీగా ఉంది, వేసేద్దామా? హాయ్ రామ్, దిస్ శ్రీకాంత్. హాయ్. హలో, ప్లీజ్ కమ్. జగన్. హాయ్. హలో. సంధ్య. హాయ్. హాయ్ మాయా. పండగ ఫోన్ చేద్దామా? ఇదే నా హైడౌట్. జనరల్ గా నేను ఎవరిని పిలవను, ఎస్పెషలీ ఆఫ్టర్ డేస్ వర్క్. కానీ ఎందుకు ఇంత చీకటిగా ఉంది? ఏ నచ్చలేదా? నాకు ఇలా ఉంటేనే ఇష్టం. బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇలాగే ఉండాలని నేను అంటం లేదు, ఇలా ఉంటే బాగుంటుంది అంటున్నాను. ఇక నుంచి మీ లైఫ్ కలర్ఫుల్ గా ఉంటుంది. చూడండి, ఈ మధ్య పోలీస్ ఆఫీసర్ల ఇళ్ళు కూడా బాగుంటున్నాయి. దాస్ని పట్టించావు కదరా? ఏ సలీం, సుధా, అందరినీ నేను లైఫ్ లో ఎప్పుడు ఇంత నవ్వలేదు. ఇంకా చెప్పు. నన్ను మీరు పెళ్లి చేసుకుంటే మీకు చాలా అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి తెలుసా? రియల్లీ? చూడండి, నా స్కూల్లో మన పిల్లలకి ఈజీగా అడ్మిషన్స్ దొరుకుతాయి. దీనికోసం ముందే అప్లై చేసుకోని అవసరం లేదు, డొనేషన్స్ ఇవ్వక్కర్లేదు. అలాగే మీరు కూడా లైన్ లో నుంచి అక్కర్లేదు. అలాగా? తర్వాత నేను ఒక క్వాలిఫైడ్ మ్యాథమెటిషియన్. సింపుల్ గా చెప్పాలంటే మ్యాథ్స్ జీనియస్ ని. మన పిల్లలకి మ్యాథ్స్ కోసం బయట ట్యూషన్ పట్టించాల్సిన అవసరం లేదు. మీరు కూడా కష్టపడి చెప్పక్కర్లేదు. ఎలాగో మీకు లెక్కలు రావనుకోండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, ఎందుకంటే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ కదా. యా. నేను పాటలు చాలా బాగా పాడతాను. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్నాను. నాకు గిటార్ ప్లే చేయడం కూడా వచ్చు. నిజంగా? నిజంగా. ఆ టేప్ రికార్డర్ తీసేయండి, దెన్ ఆల్ బి యువర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సో నా ఖర్చు తగ్గుద్దన్నమాట. మాయా, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు మాయా? నేను ఇక్కడే ఉన్నాను, మీరే నన్ను చూడలేదు. హలో రామ్, నేను జగన్ని. చెప్పు జగన్. వాసు సేట్ని వాడి భార్య పిల్లల్ని అతి దారుణంగా నరికి చంపేశారు రామ్. వాడి కుటుంబం మొత్తాన్ని ఒక హోటల్ రూమ్ మార్చాం కదా, అక్కడికి వచ్చి చంపేశారు. దిస్ ప్లేస్ ఇస్ వన్ ప్రెటీ మెస్ రామ్. ఎవరు? దాస్ మనుషులు ఏంటారు, మొత్తం 5 చంపారు. వాళ్ళకి ఈ ప్లేస్ ఎలా తెలుసుంటుంది రామ్? ఒకవేళ మన డిపార్ట్మెంట్ లోనే ఎవరైనా ఇన్ఫర్మేషన్. నో వే. సరే, నేను అక్కడికి వస్తున్నాను. హలో, డీసీపీ రామచంద్ర. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఎస్. ఎవరు? పెద్ద పుడింగిని అనుకుంటున్నావా? రే, ఎవడ్రా నువ్వు? నీ పేరు చెప్పు. రే, వాషు గురించి నీకు కబురు వచ్చిందారా? అక్కడున్న గోడల మీద రక్తాన్ని కడగడానికి మీకు 3 నెలలు టైం పడుతుంది డీసీపీ. నీ జిందగీలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఆ రోజు దాసుని కాల్చి చంపడం. మా దాసుని కుక్కని కాల్చినట్టు కాల్చి చంపావు కదరా, దానికి సమాధానం చెప్పి తీరాలి. రే, మాట్లాడొద్దు, విషయం చెప్పు. నేనిప్పుడు చెప్తున్నాను వినరా. నువ్వు భయపడతావురా, నువ్వు ఏడుస్తావురా, నువ్వు బాధపడతావు, చూస్తావరా? ఈ పోలీసు ఉద్యోగానికి ఎందుకు వచ్చాన్రా అని ఎక్కి ఎక్కి ఏడుస్తావు. ఇప్పుడు నీ ఇంట్లో నీతో పాటు ఉందే ఆ పిల్ల,
జాన్ కట్టుకుడా అది నీ సెటపే కదరా నీ అబ్బా దాన్ని నీ కళ్ళ ముందే ఎత్తుకుపోతా చూస్తావరా దాన్ని ఎత్తుకుపోయి నా దగ్గరే ఉంచుకొని నిన్ను బాగా ఏడిపించి దాన్ని అనుభవించి ఇంకది మొహం మొత్తగానే దాని శవాన్ని నీ ఇంటి ముందు పడేస్తాను చూస్తావరా రే దాస్ ని చంపినప్పుడు నీతో పాటు నారే పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళందరినీ నరికి చంపుతా సవాల్ రా నీకు తర్వాత నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీతో కూర్చొని మాట్లాడతాను రే సాయంత్రమే నిన్ను వాళ్ళని లేపేసి ఉండేవాని తెలుసా కానీ నీకు నాలాంటి విరోధకుడు ఉన్నాడని తెలియాలి నువ్వు భయపడాలి అందుకే నీకు ఫోన్ చేసి చెప్తున్నా డీసీపీ ఇప్పుడు చెప్పిందంతా జరుగుతుంది నిదానంగా తెల్లారిలోపు ఎప్పుడైనా నీ కళ్ళ ముందే చూస్తూ ఉండ్రా ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. సీనో సార్. క్యాజువల్ గా బయటకు వెళ్ళి వీధిలో ఎవరైనా ఉన్నారు చూడు. సార్. బయటకు వెళ్ళి చూడు ముందు. అలాగే సార్. సార్ సార్ ఒక ఆటో ఉంది సార్. ఆటోనా? అవును సార్. ఆ వీచ్ ఎవరు ఉంది సార్? సార్ ఎన్ని ప్రాబ్లం సార్? ఏం లేదు, చిన్న బెదిరింపు కాల్. ఎందుకని మంచిది, మీరు అలర్ట్గా ఉన్నారు సార్. ఓకే ఓకే సార్. హలో జగన్, నేను అక్కడికి రావట్లేదు. నువ్వు వెంటనే బయలుదేరి శ్రీకాంత్ ఇంటికి వచ్చేసి రాజేష్ కూడా అక్కడికి వచ్చేమను. ఏమైంది డీసీపీ సార్? సారీ, చిన్న పని ఉంది, వెళ్ళాలి. సరే నేను ఇంటికి వెళ్తాను. నో, నువ్వు కూడా రావాలి. నిన్ను చోటుకి తీసుకెళ్తాను, రా. హలో కంట్రోల్ రూమ్, నేను డీసీపీ రామ్ని. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మన వాళ్ళు 5 మా ఇంటి దగ్గర పంపించండి. పోలీస్ జీప్లో వద్దు, ఆటోలో రమ్మని చెప్పండి. మా ఇంటికి 2 సందుల ముందు రోడ్ నెంబర్ 12లో ఉండమనండి. నేను 6 గంటలు అక్కడ ఉంటాను. ఓకే కమ్. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి ఇలాగే వెళతారా? కమ్. చెప్పు పండా. వాడు లోపలే ఉన్నాడు కదా? ఉన్నాడు పండా. ఆ అమ్మాయి కూడా వాడుతూనే ఉంది పండా. సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు? 2 కానిస్టేబుల్స్ పండా. ఎక్స్ట్రా సెక్యూరిటీ గస్తీ ఇంకేమైనా? ఎవరు లేరు పండా. ఇప్పుడు వాని లేపేయొచ్చా? లేపేయచ్చని అనుకుంటున్నాను పండా. రే ఖచ్చితంగా చెప్పు, లేపేయొచ్చా లేదా? లేపేయచ్చు పండా, ఖచ్చితంగా లేపేయచ్చు. వాడు ఆ అమ్మాయితో కలిసి బయటికి వస్తే వెంటనే నువ్వు ఫాలో చేయి. ఏ విషయం నాకు ఇన్ఫార్మ్ చేయి. నేను వచ్చేస్తున్నా 20 నిమిషాల్లో. పోలీసుల జీవితాల్లో బెదిరింపులు కొత్త ఏం కాదు, కానీ అది మామూలు బెదిరింపులాగా అనిపించలేదు. వాడు ఎవడని తెలియదు. వాసు సేటుని లేపేశారు. తర్వాత నా వల్ల మాయకు గురిపెట్టారు. ఆ రోజు రాత్రే నా ఇంటి మీద దాడి చేస్తారనిపించింది. నేను సిద్ధంగా ఉన్నాను. హలో. రామయ్య. హాయ్ సంధ్య. హాయ్, ప్లీజ్ కమ్. మీరు బయటికి వెళ్తున్నారు కదా? అవును. 1 గంటలో వచ్చేస్తాం. ఓ యా, టేక్ యూర్ టైం. నీ గురించి మాయకి చెప్పాల్సింది చాలా ఉంది. క్లోజ్ ది డోర్. ఓకే ఓకే. ఏమైంది రామ్? ఫోన్ కాల్, ఎవడని చెప్పలేదు. దాస్కి బాగా కావాల్సిన అయి ఉండాలి. వాసు సేటుని చంపింది కూడా వాడే. వాడు గొంతులో పగ, కసి. ఉదయం నుంచి నన్ను ఫాలో చేస్తున్నాడు. మా ఆయన లేపేస్తానని చెప్పాడు. మా ఆయన? మా ఆయన్ని, తర్వాత మిమ్మల్ని, ఆ తర్వాత నన్ను. వాళ్ళ మనుషులకు ఆటోలో కూర్చొని మా ఇంటిని అబ్జర్వ్ చేస్తున్నారు. హౌ డు యు నో? ఐ నో. వాడు వస్తాడు. వాడు మాటలే చెప్తున్నాయి. ఈ నైట్ అటెంప్ట్ చేస్తాడు. వాడెవడో చూడాలి. లెట్స్ గివ్ అ సర్ప్రైజ్. మన వాళ్ళని ఒక 5 రమ్మన్నాను. మనం 4 ఉన్నాం. సరిపోతాం కదా? యా, చాలు. వాడు రాకపోతే బయట ఆటోలో ఉన్న వాళ్ళని పట్టుకుందాం. బట్ ఐ థింక్ ఈస్ గోయింగ్ టు కమ్.
హాయ్ సార్. హాయ్ నరేష్. హాయ్ స్టీవెన్. హలో సార్. సారీ గైస్, మీ నిద్ర పాడు చేశాను. ఇది మంచి యాక్షన్ ఎపిసోడ్ లాగా ఉంటే ఎంజాయ్ చేయండి. మరి టీవీ సీరియల్ లా ఉంటే మాత్రం నన్ను తిట్టుకోకండి. ఓకే, దిస్ ద ప్లాన్. Come on, let's go, boys. Window, take the terrace. పండా ఆ లెఫ్ట్ సైడ్ 3 ఇల్లు. వస్తాడని చెప్పాను కదా. Come on, let's go. Gate. Oh shit! Hey! Move! ఒక్కడిని కూడా వదలదు. Come on! Go guys, go! Come on, fast! Control room, DCP Ramchandra. Grey color Marti van. Approaching Nagar Circle. More than 6 people inside. Armed and dangerous. Chasing them. Oh shit, they've taken the flyover. Control 4, మీ వైపు వస్తున్నారు. బ్లాక్ చేయండి. Hey, ఇంట్లో చెప్పొచ్చావా?